వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వామ్మో మళ్ళీ ఓదార్ప వణిగిపోతున్న వైసీపీ నేతలు. సో ఇది టైటిల్ ఖాయం చేయడానికి చాలా పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే ఓదార్పు గురించి చెప్పుకోవాలి. దాని గురించి చెప్పుకునే ముందు మనం ఏ కారణం అనేది. ఓదార్పు అనే పేరు వింటేనే ఎవరికైనా టక్కును గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఓదార్పు అనే దాన్ని ఆ స్థాయిలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఓదార్పుకి జగన్మోహన్ రెడ్డి దాన్ని మార్చగలిగారు. ఆ పేరు వింటేనే టక్కున ఆయన ఫ్యామిలీ కానీ ఆయన కానీ గుర్తొచ్చేలాగా ఓదార్పుని ఆయన కంటిన్యూ చేయగలుగున్నారు. సో అలాంటి ఓదార్పు అనేది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఒక ఐడెంటిటీని కల్పించింది. బట్ అట్ ద సేమ్ టైం ఆయన మీద ఆ స్థాయిలో ట్రోల్స్ అవడానికి కూడా ఈవెన్ చిన్న చిన్న కామెడీ స్కిట్స్ మొదలుకొని అటు పెద్ద పెద్ద సినిమాల వరకు కూడా జగన్ ఓదార్పుకు సంబంధించి కొన్ని వేల స్కిట్స్ వచ్చి ఉంటాయంటే కూడా అది ఆశ్చర్యం లేదు. సో అలా ఓదార్పు అనేది తనకు ఒక ఐడెంటిటీగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈరోజు కేవలం 11 స్థానాలకు పరిమితమై జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోన్నారు. ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అనేది కూడా ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఆయన 67 స్థానాలు ఉన్న 2014లోనే ఏదో ఒక సాగుతోనో అటు పాదయాత్రతోనో లేకపోతే ఇంకొక సాగుతోనో అసెంబ్లీలో తనకు మైక్ ఇవ్వట్లేదని చిన్న చిన్న సాకులతోనే అసెంబ్లీకి రాని సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 11 సీట్లకే పరిమితం అయితే ముందు నుంచే కూడా ఆయన అసలు అసెంబ్లీకి వస్తారా రారా అనేది చాలామందికి అనుమానం ఉండేది. బట్ దాన్ని ఎండార్స్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు అని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడుకి కానీ స్పీకర్కి కానీ లెటర్ రాయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సో ఆయన అసెంబ్లీకి రాను అని చెప్పడానికి ఇది ఒక ఇండికేషన్. దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఆయన లెటర్ రాశారని కూడా అందరూ అనుకున్న పరిస్థితి. అయితే ఇదే సమయంలో 5 ఏళ్ల పాటు జగన్ ఏం చేస్తారు? పాదయాత్ర చేద్దామా అంటే ఆల్రెడీ పాదయాత్రతో ఒక ఏదైతే 2014 నుంచి కూడా ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి ఆల్రెడీ పాదయాత్ర కూడా చేసేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదయాత్ర చేయడమే కాదు, 2014 కంటే ముందు వాళ్ళ చెల్లి కూడా పాదయాత్ర చేసింది. అంతకంటే ముందు వాళ్ళ తండ్రి కూడా పాదయాత్ర చేశారు. ఇక ఓదార్పు యాత్ర చేస్తే ఎలా ఉంటుంది అన్న అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తనను కలిసిన నేతలందరికీ కూడా పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తన కార్యాచరణ ఎలా ఉంటుంది అని చెప్తూనే మరోవైపు చూస్తే ఓదార్పు మీద ఆయన పూర్తి స్థాయిలో మళ్ళీ దాని మీద మనసు బారేసుకున్నారని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే డే 1 మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఏదైతే ఆయన జూన్ 4వ తేదీ రిజల్ట్స్ రోజు సాయంత్రమే మీడియా ముందుకు వచ్చారు. 5 ఏళ్ల పాటు ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి రిజల్ట్స్ రోజు మాత్రమే మీడియా ముందుకు వచ్చి రావడం జరిగింది. ఇక తను నమ్ముకున్న వాళ్ళు, తన సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళు అందరి ప్రేమ ఏమైంది, ఓట్లు ఏమన్నాయి అంటూ కూడా ఓటింగ్ సరళ మీద ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. లెట్ ఇట్ బి. సో ఆ పరిణామాల తర్వాత చూసినట్లయితే తాను ఇంకా ఏజ్ ఉంది, తాను వయసులోనే ఉన్నాను, తనకు పోరాడే శక్తి ఉంది, ఎప్పుడు పోరాటాల నుంచే వచ్చానంటూ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి డైలాగ్స్ చూసిన వాళ్ళు కూడా పాపం ఆయన పక్క నుండి ఓడిపోయిన నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి మళ్ళీ తిరిగి పార్టీని రీవాంప్ చేస్తారని కూడా అనుకుంటూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఏదైతే కనీసం ప్రభుత్వానికి ఒక గ్రేస్ పీరియడ్ ఇచ్చిందాకా కాకుండా ఈ రోజున ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు మనం చూసాం. బట్ ఈ విషయంలో మాత్రం పార్టీ నేతలు కూడా అంతే అగ్రెసివ్గా జగన్తో పాటు తాము పనిచేద్దాం అనుకున్నారు. ఇష్యూ బేస్డ్గా చంద్రబాబు నాయుడు పరిపాలనకు సంబంధించి జగన్ వెళ్తూ ఉంటే ఆ ఇష్యూని పూర్తిగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామనేది ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒక సీనియర్ల తాపత్రయం కూడా. బట్ వీటన్నిటికీ భిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి తాను ఓదార్పు యాత్ర చేస్తానంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆఫ్ ద రికార్డ్ తనను కలిసిన పార్టీ శ్రేణులతో పార్టీ నేతలతో ఓదార్పు చేస్తానంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే జగన్ నోట్లోంచి ఓదార్పు అనే మాట వచ్చిందో అప్పుడు ఆ పార్టీ నేతలు వణికిపోతున్నారు ఈ రోజున. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే 2009 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయినారు. రెండోసారి సీఎం అయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించిన కొద్ది రోజులకే ఆయన కోసం చనిపోయిన కొన్ని కుటుంబాలకు ఓదార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్రకు తెరదీశారు. కేవలం ఓదార్పు యాత్ర వద్దన్నందుకే ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించారు అన్న ఒక పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. తనకు ఓన్గా తన తండ్రి పెళ్లి కలిసి వచ్చేలా కూడా ఒక వైఎస్ఆర్సీపీ అనే పేరుతో ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ ఓదార్పుని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్న క్రమంలో ఏపీ వ్యాప్తంగా మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. కొన్ని కుటుంబాలకైతే ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా కొన్ని కుటుంబాలకు. బట్ అందులో చాలా విమర్శలు వచ్చినాయి. ఏంటంటే అప్పుడు ఆయన అపోనెంట్స్ నుంచి వచ్చిన విమర్శ ఏంటంటే వైఎస్ చనిపోయినా కొద్దిమంది మాత్రమే చనిపోయారు, న్యాచురల్ డెత్స్ను కూడా ఆ వైఎస్ ఖాతాలో వేసి ఈయన ఓదార్పు కంటిన్యూ చేస్తున్నారు అంటూ కూడా ఓదార్పు సశేషం అంటూ డైలాగులు పెడుతూ ఆయన మీద ఆ స్థాయిలో ట్రోల్ చేసిన సందర్భం ఉంది అప్పట్లో. ఇక దెన్
మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సమయంలో షర్మిల ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చినారు. బై ఎలక్షన్స్ 2012 అయిపోయిన తర్వాత తెలంగాణలో కూడా ఆవిడ కొన్ని రోజులు ఓదార్పు యాత్ర చేసే ప్రయత్నం చేశారు, కొన్ని ఫ్యామిలీస్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక మొత్తానికైతే మాత్రం ఆ ఫ్యామిలీ ఓదార్పు అనే టైటిల్ మీద ఒక పేటెంట్ రైట్ అయితే తెచ్చుకుంది. ఇక దెన్ 2014 ఓటమి తర్వాత ఆ ఓదార్పు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు, షర్మిల చేసిన పాదయాత్ర రెండు వాళ్ళిద్దరికి ఉపయోగపడలేదు, ఆ పార్టీకి కూడా ఉపయోగపడలేదు. దెన్ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి పాదయాత్రలో ఉన్నారు. దెన్ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్, ఒక ఛాన్స్ వేవ్, వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి థమ్మింగ్ మెజారిటీతో సీఎం కావడం జరిగింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ రోజున పార్టీ ఓడిపోయింది, కనీసం ఇంకా ప్రభుత్వం నెల రోజులు కూడా కాలేదు ఏర్పడి, ఒక గ్రేస్ పీరియడ్ కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి. అండ్ దెన్ ఒక హనీమూన్ పీరియడ్ కనీసం 6 months అన్నా ఉంటుంది. సో అలాంటివి ఏమీ లేకుండానే ఈరోజు పూర్తి స్థాయిలో ఒక విమర్శలకు తెరదీశారు. అంతేకాదు ఓదార్పు చేస్తాను అంటున్నారు. ఇక్కడే ఒక నవ్వొచ్చే అంశం ఏంటంటే అసలు జనం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందనేది ఇంకా వాళ్ళు ఒక అసెస్మెంట్కి కూడా రాలేదు. ఇప్పుడు జనానికి ఏం బాధలు ఉన్నాయని, ఏం ఇష్యూలు ఉన్నాయని, ఏం ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయబోతున్నారు. ఇది ఒక వైఎస్ఆర్సీపీలో నేతలకి పక్కనున్న నేతలకు కూడా ఒక అర్థం కాని విషయం అనుకోవాలి. ఇక అదొక ట్విస్ట్ అయితే ఈరోజు టూ ఎర్లీ అవుతుంది ఓదార్పు అనేది వాళ్ళ అంచనా. అదొక ఇలాంటి ఇష్యూస్తో పాటు ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓదార్పుకి వెళ్ళినట్లయితే స్థానికంగా ఉన్న నేతలు అసలు ఏ ఫ్యామిలీని జనం సమస్యల మీదే ఓదార్పు చేయాలి యాక్చువల్గా అయినట్లయితే. బట్ ఇప్పుడు ఇంకా కొత్త ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నెల రోజులు కూడా పాలన కాలేదు. జనంలోకి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో అది ఓదార్ప ఇంకొకటి ఆ జనంలోకి వెళ్తే ఈరోజు స్థానికంగా ఉన్న నేతలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ ప్రోగ్రాంకి. మెయిన్ ఆర్థిక సమస్యలతో వాళ్ళు సతమతమవుతూ ఉన్నారు. మొన్న పార్టీ ఓడిపోతుందని తెలిసి అప్పులు తీసుకొచ్చి పెట్టిన నేతలు ఉన్నారు. ఈరోజు దారుణంగా ఓడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు తమ భవిష్యత్తు ఏంటి అనేది ఒక దిగులు అయితే, పూర్తిగా డబ్బులన్నీ అయిపోగొట్టుకున్నామనేది చాలామంది దిగులు. చాలామంది నేతలు అప్పుల్లో కూడా ఉన్నారు. గెలుస్తామనే ధీమాతో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ధీమాతో వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఎఫర్ట్ పెట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఓదార్పు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే ఆ ఓదార్పుకు కూడా వీళ్ళే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఓదార్పు అనే మాట వింటేనే ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు బెంబలు ఎత్తిపోతూ ఉన్నారు. ఇది కరెక్ట్ టైం కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు ఓదార్పు అని మాట్లాడడం మాత్రం వాళ్ళు నిజంగానే వణికిపోతున్నారని చెప్పుకోవాలి. మరి వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్గా సీతయ్య అనే పేరు ఉంటుంది, ఎవరి మాట వినడు అనేది. వైఎస్ చౌదరి టైటిల్ అది యాక్చువల్గా హరికృష్ణ మూవీది. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఓదార్పుని నిజంగానే జస్ట్ ఆలోచన చేసి పక్కన పెడతారా, నిజంగా వైఎస్ఆర్సీపీ నేతలు అందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తుని డిఫెన్స్లో పడేసేలాగా ఓదార్పుని మళ్ళీ కంటిన్యూ చేస్తారనేది మాత్రం మనం చూడాల్సింది. ఇది ఒక వైఎస్ఆర్సీపీలో నేతలకి పక్కనున్న నేతలకు కూడా ఒక అర్థం కాని విషయం అనుకోవాలి. ఇక అదొక ట్విస్ట్ అయితే ఈరోజు టూ ఎర్లీ అవుతుంది ఓదార్పు అనేది వాళ్ళ అంచనా. అదొక ఇలాంటి ఇష్యూస్తో పాటు ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓదార్పుకి వెళ్ళినట్లయితే స్థానికంగా ఉన్న నేతలు అసలు ఏ ఫ్యామిలీని జనం సమస్యల మీదే ఓదార్పు చేయాలి యాక్చువల్గా అయినట్లయితే. బట్ ఇప్పుడు ఇంకా కొత్త ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నెల రోజులు కూడా పాలన కాలేదు. జనంలోకి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో అది ఓదార్ప ఇంకొకటి ఆ జనంలోకి వెళ్తే ఈరోజు స్థానికంగా ఉన్న నేతలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ ప్రోగ్రాంకి. మెయిన్ ఆర్థిక సమస్యలతో వాళ్ళు సతమతమవుతూ ఉన్నారు. మొన్న పార్టీ ఓడిపోతుందని తెలిసి అప్పులు తీసుకొచ్చి పెట్టిన నేతలు ఉన్నారు. ఈరోజు దారుణంగా ఓడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు తమ భవిష్యత్తు ఏంటి అనేది ఒక దిగులు అయితే, పూర్తిగా డబ్బులన్నీ అయిపోగొట్టుకున్నామనేది చాలామంది దిగులు. చాలామంది నేతలు అప్పుల్లో కూడా ఉన్నారు. గెలుస్తామనే ధీమాతో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ధీమాతో వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఎఫర్ట్ పెట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఓదార్పు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే ఆ ఓదార్పుకు కూడా వీళ్ళే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఓదార్పు అనే మాట వింటేనే ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు బెంబలు ఎత్తిపోతూ ఉన్నారు. ఇది కరెక్ట్ టైం కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు ఓదార్పు అని మాట్లాడడం మాత్రం వాళ్ళు నిజంగానే వణికిపోతున్నారని చెప్పుకోవాలి. మరి వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్గా సీతయ్య అనే పేరు ఉంటుంది, ఎవరి మాట వినడు అనేది. వైఎస్ చౌదరి టైటిల్ అది యాక్చువల్గా హరికృష్ణ మూవీది. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఓదార్పుని నిజంగానే జస్ట్ ఆలోచన చేసి పక్కన పెడతారా, నిజంగా వైఎస్ఆర్సీపీ నేతలు అందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తుని డిఫెన్స్లో పడేసేలాగా ఓదార్పుని మళ్ళీ కంటిన్యూ చేస్తారనేది మాత్రం మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.